నమస్కారం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు నాకు నమస్కారం. ఎలక్షన్ల పబ్లిక్ ఓట్లు వేసారు. కేవీఆర్ గారు నిన్న చాలామంది అన్నారు ఫెయిల్ క్యాండిడేట్ అంటే శ్రీకాంత్ అన్న చెప్పినట్టు సంవత్సరాలు ఓడిపోయిన వాళ్ళు కానీ ఇన్ఛార్జ్ తీసుకొని బద్దలు కట్టి క్యాండిడేట్ నిలబెట్టి ఓడగొట్టినవి కానీ వాళ్ళు ఏమన్నారు, కేవీఆర్ గారు ఏం చేశారు, కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఏం చేశారు. స్టేట్లో ఏ నియోజకవర్గంలో కూడా ఫండ్స్ ఎట్లా వస్తున్నాయి, కామరెడ్లకి ఎట్లా వస్తుంది అందరికీ తెలుసు. డైరెక్ట్ సీఎంఏ అంటారు నా దగ్గర పైసలు లేవు, ఎక్కువగా చెప్తున్నా దగ్గర పైసలు లేవు, ఈ విషయం అందరికీ తెలుసు. తర్వాత ఎమ్మెల్యే రమణన్న గారు నిరంతరం క్యాంప్ ఆఫీస్లో అవైలబుల్ ఉంటారు, అందరికీ తెలుసు. డైలీ ఎంతోమంది వెళ్తారు, తమ సమస్యలను తీర్చుకుంటారు. ఇక్కడైనా స్థానికంగా సొంత ఇల్లును తీసేసుకొని మన క్యాంప్ ఆఫీస్లో నిరంతరం అక్కడి నుండి మార్నింగ్ 8 గంటల నుండి రాత్రి 10 వరకు కనీసం పాపం భోజనం కూడా ఏదో అరటి పండు తినో ఏదో మధ్య ఛాయ్ తాగు గడుపుతాడు. అందరి కోసం పనిచేస్తుడు, అవైలబుల్ ఉంటుండు. హైదరాబాద్ తక్కువ, కామారెడ్డి ఎప్పుడైనా మన నియోజకవర్గం పని మీద హైదరాబాద్ వెళ్తాం. ఈ విషయం అందరికీ తెలుసు. రమణాన్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, కబ్జాలన్నీ బంద్ అయ్యాయి, దాని లేసేటోళ్ళందరూ బంద్ అయ్యారు, డబుల్ రిజిస్ట్రేషన్లు బంద్ అయినాయి. ఎవరన్నా ప్లాట్ కొనాలంటే అవగాహన వచ్చేసింది. నేను ఎట్లా ప్లాట్ కొనాలా, పేపర్ ఎట్లా చెక్ చేసుకోవాలా, అక్కడ పేపర్ ప్రకారం అక్కడ ల్యాండ్ ఉందా లేదా, పూర్తిగా అందరికి అవగాహన వచ్చేసింది. ప్రాపర్ వేలా అందరూ ప్లాట్లు పోయి సరడి పక్క చూసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్ చూసుకొని దాన్ని ఈసీ చూసుకొని ప్లాట్లు కొనే పరిస్థితి వచ్చిందని మనం అందరికీ తెలుసు. ఒక్క ప్లాట్ కూడా ఈ 2 సంవత్సరాలలో ఇక్కడ కబ్జా పూరి కాలేదు, ఇక్కడ కూడా లూట్ మార్ ఏం లేదు. రైస్ మిల్లలో కానీ షాపుల దగ్గర బెదిరించేటోళ్ళు లేదు. ఇది అందరు గమనించాము. దాని తర్వాత ఒక భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కల్చర్ గురించి నేను మాట్లాడాను. భారతీయ జనతా పార్టీ ఒక సైకిల్ నడిపి పార్టీ కోసం పనిచేసేటోనికి ఒక మినిస్టర్ చేసింది, ఛాయ్ అమ్మేటోనికి ఒక ప్రధానమంత్రి చేసింది. ఈ విషయం మన అందరికీ తెలుసు. ఈరోజు కామారెడ్డి చైర్మన్ ఫామ్ అతను కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలి, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని నువ్వు ఇలా చైర్మన్ చేస్తే ఎందుకు చేస్తే చిన్న పిల్లగాని తెలుసు, గల్లీలో తిరిగే పిల్లలు చెప్తున్నారన్న. నేను నిన్న గెలిచిన తర్వాత మన కార్యకర్తలు ఏమన్నారు అంటే అన్న ఒక జులుసు దిద్దాం అన్న, నేను పెట్రోల్ కొట్టి పోతే ఆడ పెట్రోల్ పంపులు అంటారు అన్న, మనం చైర్మన్ అయితే బాగుండు. ఎక్కడ వెళ్ళినా చాయ్ హోటల్ వెళ్ళినా కూడా అదే చర్చ ఉండే. ఆ డిసప్పాయింట్మెంట్లో నేను అన్న కార్యకర్తలు అద్దురా మనం చైర్మన్ ఫామ్ చేయలేకపోయినా మనకి ఈ ర్యాలీలు అవసరం లేదు. పబ్లిక్ అందరు గమనిస్తూ నువ్వు వాళ్ళకి చైర్మన్ చేసినావు, ఎందుకు చేసినావు, ఎన్ని తీసుకున్నావు, హైదరాబాద్ ఎట్లా డబ్బులు పోయినావు, 7 పోయినావు, ఏ ఆఫీసులో లాబింగ్ నడిచింది, ఎవరు లాబింగ్ చేసారు, ఎవరి ప్రాపర్టీ కాపాడుకుందామని లాబింగ్ చేసారు. ఈ విషయం అందరు తెలుసు. కానీ ఒకటి మీకు ఒకటి కంపల్సరీ గుర్తుంచుకోండి, లాస్ట్ టైం 8 మంది కౌన్సిలర్లు ఉండేది, ఇప్పుడు 16 మంది ఉన్నారు. ఈ 16 మందిలో 10 నుండి 12 మంది ఒక్క ఇంచు అవినీతి అయినా ఊరుకునేటోళ్ళు కాదు. రమణన్న ఎంత పవర్ఫుల్లో ఆల్మోస్ట్ జిరాక్స్ వీళ్ళందరూ జిరాక్స్ కాపీలు ఒక్క ఇంచ్ అవినీతి జరిగినా ఊరుకోరు. ఇది ఒక్క విషయం మీరు ఆలోచన చేయండి. మీరు నిన్న మన సంబరాలు చేసుకోరు చైర్మన్ అయినామని, కానీ మీరు పెట్టిన డబ్బులు రావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఎంత కలెక్షన్ అవుతుందో మున్సిపల్లో, అది ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా ఈ 16 మంది కంపల్సరీ చూస్తారు. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాము. కామారెడ్డి డెవలప్మెంట్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు పరిపాలించారు. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టేషన్ రోడే ఉండేది, వాటర్ ప్రాబ్లం చెరువులా నిండిపోతుండే, జేపీఎన్ రోడ్ అదే ప్రాబ్లం ఉండే, సిరిసిల్ల రోడ్ అదే ప్రాబ్లం ఉండే. ఇక్కడ మీరు డెవలప్మెంట్ చేసిర్రు, ఏదైనా పార్కింగ్ ప్లేస్ అలాట్ చేసిర్రా, ఏదైనా మార్కెట్స్ అలాట్ చేసిర్రా, మీరు చేసింది ఏంది? ఇంకా అందులోకల్లా షబ్బీర్ సాబ్. ఎందుకన్నా షబ్బీర్ సాబ్ అంటే మీరు అందరు పైసలు ఆయన దగ్గర ఉన్నాయా, భయపడుతుర్రా పైసలు రాదని, ఎందుకు సాబ్ అంటుర్రా? మీ పదవుల కోసం మీరు ఎన్ని పైసలు ఇస్తారో తెలుసు, మీరు ఎట్లా పదవులు తెచ్చుకుంటారో తెలుసు, అన్ని విషయాలు తెలుసు. ఎందుకు సాబ్ అంటారన్నా అంటే తీవ్రవాదులకు పోయి కలిస్తే సాబ్ అంటారా, లేకపోతే లేపేస్తారని భయం అవుతుందా, లేకపోతే కత్తిపోట్లు చేసినందుకు సాబ్ అంటారా? ఎందుకు సాబ్ అంటారు మనకు అర్థమవుతలేదు. సాబ్ అని ఎవరికి అంటారు? సాబ్ అంటే ఎవరన్నా పనిచేసేటోడు వాళ్ళ ఓనర్కు సాబ్ అంటారు. అంటే నాకు ఇచ్చిన కాడికి సాబ్ ఎవరు అంటారు, పనిచేసేటోడు సాబ్ అంటారు. వీళ్ళందరూ సాబ్ అనబట్టి సాబ్ అంటే మేమైతే రమణానికి అన్న అందిస్తాం, ఈ అన్నిటికి ఎమ్మెల్యే సాబ్ మనం డైరెక్టర్ రమణాన్ని అందిస్తాం. ఇది ఒకటి మీరు అందరూ గమనించాలి. దాని తర్వాత మన శ్రీకాంత్ అన్న అన్నట్టు కైలాసీన్ అన్న చైర్మన్ చేసాడు, ఫుల్ రాజకీయ అనుభవం ఉంది. ఆయన ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నది నాకు తెలియదు. నాకు తెలిసి ఆయన
ఆయన చేసిన పనికి ఈ 40 సంవత్సరాలు అంటాడు కదా, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందే. సరే, ఆయన భ్రమలు ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే టికెట్ ఆయనకు రాదు, ఆయన ఏం చేస్తుండు ఎట్లా చేస్తుండు తెలియదు. ఆయన ఉన్న సొంత వాళ్ళ లాస్ట్ టైం ఓడిపోయిన తర్వాత ఎవరైతే ఓడగొట్టిండ్రో ఆయన ఎమ్మడి తిరిగిండు 33 వార్డుల. ఏం జరిగింది? మళ్ళా కథమైంది. నా వార్డులో వచ్చిండు, 44 వార్డులో వచ్చిండు, అదే ఆయన ఉన్న సొంత వార్డులో వచ్చిండు. క్యాండిడేట్ రెడీ లేకుండే, బద్దలు కట్టి మరి లేపిండు. క్యాండిడేట్ అప్పటికి మా మిత్రుల వాళ్ళు అన్ననే ధనంజయ అన్న, ఇప్పటికీ ధనంజయ అన్ననే అంట. ఆయనకి ఇష్టం లేదు, కానీ ఈయన క్యాండిడేట్ని పెట్టాలా, పెట్టేసి నిలబెట్టాలి. నువ్వు దిగేది ఉండే, మళ్ళీ మీ తమ్ముడు దించేది ఉండే, అయినా ఎందుకు దించను? ఎమ్మెల్యే ఎలక్షన్లో 90% ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్లో 95% ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. నీకు తెలుసు 100% ఓడిపోతాడని తెలుసు. తెలిసినాక నువ్వు దిగినావు. పక్కకు కూడా నాకు కూడా వయసు ఫ్రెండ్స్ ఉంటారు, చిన్నప్పటికి వెళ్ళిన అదే ఏరియాలో పెరిగిన వాళ్ళ తెలుగు స్కూల్లో చదివిన ఆ ఏరియా మొత్తం మా క్లాస్మేట్లో సగం మంది 6 వర్షాల సోదరులే. పక్కన తిరిగేటోళ్ళు భయపెట్టిస్తావు, నువ్వు తిరగద్దు, ఆతో ఎందుకు తిరుగుతావు, మన వయసులో అందరూ తిరగాలి అంటే నన్ను రాసింది ఉందా అన్న? ఇంట్లో 4 ఓట్లు ఉంటాయి అన్న, ఓళ్ళు ఇష్టం వాళ్ళది. నాన్న కొన్ని కొట్టేస్తారు, కొట్టుకోకుండా కొట్టేస్తారు. ఓలా సిద్ధాంతాలు వాళ్ళకంటే ఓలకు ఓట్లు వేయాలో వాళ్ళకి తెలుసు. ఆర్య వయసులు అందరూ కన్యాక పరమేశ్వరి అమ్మవారి ఆగ్రహానికి గురవుతారట. ఎందుకు గురవుతారట? ఏమవసరం? ఏమవసరం? కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నన్ను రాసింది ఉందా? సరే, నువ్వు అంతా నీతో చెప్తున్నావు కదన్నా. నేను నాకు వాసవి మాత గుడికి రమ్మన్నారు, నామినేషన్ వేసేటప్పుడు రమ్మంటే నేను వెళ్ళినా, మొక్కిన. దాని తర్వాత దుర్గమ్మ గుడికి వెళ్ళి నామినేషన్కి పోయినా. అది స్టేటస్లో పెట్టినా, ఇన్స్టాగ్రామ్లో పెట్టినా, మా 44 వార్డు గ్రూప్లో పెట్టినా. అందులో మీరు కూడా ఉన్నారు గ్రూప్లో అందరూ. నెక్స్ట్ డే మీరు ధనంజయ అన్న క్యాండిడేట్కి డైరెక్ట్ తీసుకుపోయి మీరు కూడా వాసవి మాత ఆశీర్వాదం తీసుకునేది ఉండే. మీరు ఎటు పోయారు? విన్ను జ్యువెలర్స్కి వెళ్ళి మీ నామినేషన్కి స్టార్ట్ అయ్యారు. ఏమనంటే ఆర్య వయసులకు బాగా తెలుసు, నాణ్యత తెలుసు, సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఓటేయాలో వాళ్ళకు ఉన్నది. ఎవరైనా తిడతాడు, శ్రీకాంత్ అని అన్నట్టు బన్యమాఖ్యలోడి వేదాలే బన్యమాఖ్యడు హరాది అన్నాడు కదా. ఎందుకు ఓటేస్తారు? వేయరు, 100% వేయరు. అక్కడ 33 వార్డులు అట్లనే జరిగింది, ఇక్కడ 44 వార్డులు అట్లనే జరిగింది. కాబట్టి అనవసరంగా మీ ఓటమి, మీరు ఇన్ఛార్జ్ ఉన్నారు, మీతో శాతగాలే. నాకు 900 ఓట్లు వచ్చినాయి, మీకు 300 ఓట్లు వచ్చినాయి. మీ శాతగాక మీరు ఆర్య వయసులో బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఇయ్యాలకి కూడా ఫోన్లు చేస్తారు, అటెందుకు సపోర్ట్ చేసినావు, ఇటెందుకు సపోర్ట్ చేసినావు, నువ్వు దందా ఎట్లా చేస్తావు, బరోబ్బర్ దందా చేస్తాడు. మేము వచ్చి అడ్డం పడ్డాం. ఒక్కోడు కూడా ఆర్య వయసు సోదరులు కానీ వేరే వాళ్ళు ఏ కామారెడ్డి మొత్తంలో కూడా ఎవరికి కూడా డాగ్ వేసిన ఒప్పుకునేది లేదు. అన్నగా 16 మంది డైనమెట్లు ఉన్నారు, మీరు తట్టుకోరు. ఈ విషయం మీరు కంపల్సరీ గమనించాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఏం చేసిరన్నా మీరు చైర్మన్ నుండి అన్ని తిలక్ రోడ్లో మీరు చైర్మన్ ఉండగా కైలాసిందన్న తిలక్ రోడ్లో 15 సంవత్సరాలు అయింది మోరిజామి. ఏం చూసిర్రు? దాని తర్వాత గంజి అంతా అట్లనే ఉంది, గంజి అంతా ఖతం చేసి ఎంత మంచిగా ఉంటుండే గంజి, అది ఎట్లా చేసారు మీరు? ప్రజలందరూ గమనిస్తున్నారన్నా. మీరు ఏదో కాంగ్రెస్ పార్టీ జెండ మీరు పట్టిన మాత్రమే ఆర్య వయసు సోదరులు కానీ వేరేలు కానీ హిందువులు కానీ హిందువులు అనడం కాదు, కానీ ఎవరి ఇష్టం వాళ్ళ సిద్ధాంతం వాళ్ళకు ఉండాలా. ఎవరు ఏ పార్టీకి ఓటేయాలో, ఎవరు ఏ పార్టీకి మద్దతు చెప్పాలో వాళ్ళ ఇష్టం. ఓటు అనేది వాళ్ళ హక్కు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. బూత్ పోలింగ్ రోజు అన్న బూత్ దగ్గర ఎవరైనా వచ్చి కనీసం ఓటర్ అడుగుతాను బెదిరిస్తారు. అరే నువ్వు ఆ కౌంటర్ మీద ఎందుకు పోయినా బెదిరిస్తారు. అరే ఇష్టం, ఓళ్ళు ఇష్టం వాళ్ళది, ఓటు హక్కు వాళ్ళది. ఈ విషయాన్ని మీరు గమనించండి. నెక్స్ట్ టైం మీరు ఇన్ఛార్జ్గా తీసుకోండి. వచ్చి మీరు ఏం డెవలప్ చేస్తారు, మీరు ఎట్లా డెవలప్ చేస్తారు అది చెప్పండి. మనం ఆర్య వయసులం, మనము వయసులకు ఓటేయాలా, అది 100% రాంగ్. మీరు చాలా పెద్ద మిస్టేక్ చేసారు. మీరు చెప్పేది ఉండే మేము ఇట్లా డెవలప్మెంట్ చేస్తాం, అట్లా డెవలప్మెంట్. జనాలే చెప్పారు అన్న, మీరు వెళ్ళి వయసులకు అడిగి మేము మన వయసులో మనం ఓటేసుకుందాం అంటే వాళ్ళు ఏమన్నారు? అరే నువ్వు ఏం డెవలప్మెంట్ చేస్తావు అని చెప్ప మాకు తెలుసు ఓలో ఓటేయాలని. మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడండి నెక్స్ట్ టైం. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.